ఇట్ ఈస్ మై రెసిపీ. ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: బీరకాయ తొక్కు, చింతపండు, ఆనియన్స్, ఒక 20 ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఉప్పు, కారం, మెంతులు, ధనియాలు, ఆవాలు, కరివేపాకు. ఇవి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు బాండలు పెట్టుకొని దాంట్లో ఒక 6 స్పూన్లు దాకా ఆయిల్ పోసి హీట్ అయినాక అది కొంచెం హీట్ అయినాక స్పూన్ మెంతులు, 3 స్పూన్లు ధనియాలు, అర స్పూను ఆవాలు, అవి కొంచెం వేగినాక ఒక 20 ఎండుమిరపకాయలు అవి వేయించాలండి. అవి మాడిపోతాయండి, వేయించుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. మనం కానీ వదిలేసామంటే ఎండుమిరపకాయ ఎక్కువగా మాడిపోతాయండి. అందుకని మనం వేయించుతూనే ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇంగువ, ఒక 1/2 స్పూను ఇంగువ అది వేసి వేయించాలండి. ఇప్పుడు వేగిపోయినాయండి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లారినాక మిక్సీ పట్టించాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం బీరకాయ తొక్కు ఉంది కదండి, అది వేసి వేయించుకోవాలి. ఇది 1/2 కేజీ బీరకాయకి తీసిన తొక్కండి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసేయాలండి. కొంచెం కరివేపాకు వేసేసి అది కూడా వేగనీయాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయల్లో తగినంత ఉప్పు వేసుకొని, చింతపండు మనం నానబెట్టున్నాం కదండి, పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి నానబెట్టున్నానండి. అది ఆ వాటర్ వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. మనం మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటా మిక్సీ పట్టాలండి. నాకు వాటర్ చాలలేదు, మళ్ళీ వాటర్ పోసి మిక్సీ పట్టానండి. మనం ఇట్లా ఇంత స్మూత్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బీరకాయని మళ్ళీ వేయించుకొని నేను చెప్పాను కదండి 6 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందని, ఆ ఆయిలే సరిపోతుందండి. చూడండి, మనకు ఆయిల్ కూడా వదిలేసింది. మూత పెట్టుకొని మనం ఇట్లా వచ్చినప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు వేగిపోయిందండి, ఇది దగ్గర పడిపోయింది కదా, వాడిపోయింది బాగా. దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. దాంట్లో ఆనియన్స్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు తిరమాత పెట్టాలండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తెల్లబాయి, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని తిరమాత పెట్టాలండి. కొంచెం అవి వేగినాక కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా ఉంచండి.
కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు లైట్ కోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసి కలిపేసి, ఇప్పుడు మనం ఆ పచ్చడిలో సన్నగా తరుక్కున్న ఆనియన్స్ మనం తిరమాత పెట్టున్నాం కదండి, మనం అది కూడా దాంట్లో వేసేసేయాలండి. వేసేసి బాగా కలుపుకొని తింటే బాగుంటుందండి. ఇది బీరకాయ తొక్కు పచ్చడండి. రైస్లోకి, దోశలోకి బాగుంటుందండి.